అని నేను చెప్పిన మాటను నిలబెట్టుకుంటాను. నాకు అక్షయ కావాలి. నన్ను అంతం చేయడానికి మీరు ఎటువంటి పన్నాగాలు పన్నినా నేను చావను. వీలైనంత తొందరగా అక్షయ్ను నా దగ్గరకు పంపించండి. లేదంటే ఈ ఊర్లో ఏ ఒక్కరిని మిగలనివ్వను. అందరినీ చంపేస్తాను. వశీకర ఆఖరి అవకాశంగా తుది హెచ్చరింపుగా చెప్పి వెళ్ళిపోయింది. ఇప్పుడు నీ కార్యాచరణ ఏంటో ఇప్పుడైనా చెప్పమ్మా. ప్రస్తుతం నా కూతురు రాత్రి నుంచి కనపడ్డం లేదు. తను కనిపించగానే కోట దగ్గరకు నేను బయలుదేరతాను. భవానీ దీక్షలో ఉన్నారు మీరు, ఎందుకంటే అబద్ధం చెప్తున్నారు? అబద్ధమేముంది? మీరే మీ పాపని ఎక్కడో సురక్షితంగా దాచుకున్నారని అందరూ అనుకుంటున్నారు కదా. బుద్ధి లేని మాటలు మాట్లాడకండి. ఆయన అన్నదాంట్లో తప్పే ఉందమ్మా. ఈ సమయంలో ఎందుకు కనిపించకుండా పోతుంది? మీరే దాచుంటారు. నా బిడ్డని దాచుకుని నాటకాలు ఆడాల్సిన అవసరం నాకు లేదు. అయితే వేదవతమ్మ గారే దాచారని మేమంతా అనుకోవాలా? వేదవతి గారికి అక్షయ్ను కోట దగ్గరికి పంపించడం ఇష్టం లేదు కాబట్టి అమ్మగారే ఎక్కడైనా దాచిపెట్టుండొచ్చు. ఈ విషయం గురించే ఇంట్లో గొడవలు జరుగుతున్నాయమ్మా. అక్షయ్ బయటకు వచ్చేంత వరకు మీరు కొంచెం ఓపిక పట్టండి. నాన్న, జనాలు మన గురించి మాట్లాడే మాటలకి అవన్నీ చేసే పనులకి సరిపోయింది. రోజు రోజుకి మరింత బ్యాడ్ అయిపోతున్నాం మనం. ఇవన్నీ కాదండి, మమ్మల్ని ఊళ్ళో ఉండమంటారా లేదంటే వెళ్ళిపోమంటారా? మీ పుణ్యమా అంటూ అందరం ఊరొదిలి వెళ్ళిపోతాం. ఏం చేయమంటారో మీరే చెప్పండి. నేను భవానీ దీక్ష తీసుకున్నది సమస్యకు ముగింపు పలకడానికి. ఇన్ని రోజులు నా మీద నమ్మకం ఉంచారు కదా, మరికొన్ని గంటలు ఉంచండి. నేను ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటాను. ధైర్యంగా ఉండండి. ఎల్లుండి అందరూ గుడి దగ్గరికి చేరుకోండి. ఆ రోజు మీ అందరి ముందే ఆ వశీకరును అంతం చేస్తాను. బావా, నాతో రా. దేనికోసం వెయిట్ చేస్తున్నారు? ఇంకో సుడిగాలి రాదు. ఎల్లుండి గుళ్ళో మీట్ అవుదాం. ఇక బయలుదేరండి. అక్షయ్ గురించి అవనికి తెలీదంటుంది. దీక్షలో ఉండి తను అబద్ధం చెప్పదు. మరి అక్షయ ఏమైనట్టు? వెళ్ళండి వెళ్ళండి. పదండి పదండి. మనం కూడా వెళ్దాం రండి. ఎవరు నువ్వు? నా దారికి ఎందుకు అడ్డుగా నిలబడ్డావు? నిన్నే అడుగుతుంది, చెరుకు. రాత్రి నన్ను బంధించి తీసుకునొచ్చి ఇక్కడుంచింది ఎవడై ఉంటాడు? నన్ను ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు. సురక్షితమైన ప్రదేశంలో ఉంచి వెళ్ళిపోయాడు. నన్ను ఇబ్బంది పెట్టాలనుకునే మనిషి అయితే ఇలా ఫ్రీగా ఉంచుండేవాడే కాదు, తాళ్లతో బంధించుండేవాడు. మరి నన్ను ఏ కారణంతో ఇక్కడికి తీసుకొచ్చుంచాడు? ఈ ఇల్లు ఊరికి దూరంగా ఉన్నట్టుంది. రాత్రి నుంచి నేను అరుస్తున్నా ఎవరికి వినిపించడం లేదు. ఎవరైనా ఉన్నారా? నన్నెందుకు బంధించారు? తలుపు తీయండి. ఎవరైనా ఉన్నారా? నేను అక్షయను. ఈ ఇంట్లో బందీగా ఉన్నాను. వచ్చి కాపాడండి. నా మాట ఎవరికైనా వినిపిస్తుందా? దయచేసి నన్ను కాపాడండి. అక్షయ, అమ్మా అక్షయ, ఎక్కడున్నావు? అమ్మ వచ్చింది, బయటికి రామ్మా. అక్షయ, 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 రాత్రి నిన్ను బంధించింది నాన్నే అమ్మా.
భయపడకుండా బయటికి రా. అక్షయ అక్షయ అక్షయ, ఏమైంది నా కూతురు? బయట వేసిన తాళం అలాగే ఉంది. మరి తను లోపల లేకపోవడం ఏంటి? ఏమైంది? లోపల ఉన్న అక్షయ్ను ఎవరు తీసుకుని వెళ్ళిపోయారు? ఎలా తీసుకెళ్ళగలిగారు? అక్షయ అక్షయ అక్షయ, 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 అక్షయ అక్షయ, ఎక్కడున్నావ్? అక్షయ అక్షయ, ఏమైంది నా బిడ్డ? బంధించి సురక్షితంగా ఉంచానని చెప్పావు కదా, మరి ఏది? నీవి కాదా తొందరపాటు పనులు? నీవి కాదా ఆలోచనలు లేని పనులు? నీవి కాదా విచక్షణ లేని పనులు? ఒక తండ్రి వయ్యుండి కన్న బిడ్డని కిడ్నాప్ చేసుకుని ఇలాంటి మారుమూల ప్రాంతాల్లో దాచుకుంటావా? ఇది సురక్షితమని అనిపించిందా నీకు? ఇలా జరుగుతుందని అనుకోలేదు. అంతా మాయలా ఉంది. బిడ్డ మీద నీకు మాత్రమే ప్రేమ ఉంది, నాకు లేదు అన్నట్టు ప్రవర్తించావు. ఇప్పుడేమైంది చూడు. మనవరాలి మీద ఆవిడ గారికి నిన్న కాక మొన్న ప్రేమ పొంగుకొచ్చింది. దాంతో నన్ను ఇంటి నుంచి బయటికి గెంటేసింది. నన్ను ఇంట్లో ఉండనిచ్చుంటే పరిస్థితి ఇలా వచ్చుండేదా? ఆవిడకేనా ప్రేమ ఉన్నది? అమ్మకి ఉండదా?